ఇవాళ నేను మన ఛానల్‌లో ఒక కొత్త యానిమేని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మీరు ఈ యానిమేని చూడాలంటే మీరు మీ 100% బ్రెయిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యానిమే దీని పేరుకు తగ్గట్టే చాలా మిస్టీరియస్‌గా ఉంటుంది. ఇక ఈ యానిమే పేరొచ్చేసి లార్డ్ ఆఫ్ ద మిస్టరీస్. ఇక ఈ యానిమేకి సంబంధించి 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవాళ దాంట్లో నేను ఫస్ట్ ఎపిసోడ్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా నేను అందరికీ ముందే చెప్తున్నాను ఈ యానిమే అంత సింపుల్‌గా అర్థం కాదు. సర్లే ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్‌లో మాట్లాడుకుందాం. సో లెట్స్ చెక్ ఇట్ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. సో ఈ లార్డ్ ఆఫ్ మిస్టరీ యానిమేలో బియాండర్స్ అనేవాళ్ళు ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తారు. ఇంకా నీకు బియాండర్ పవర్ రావాలంటే నువ్వు ఒక పోషన్ అయితే తాగాలి. ఇంకా నువ్వు ఇలా తాగడం వల్ల ఒక పాత్ వేలోకి అయితే ఎంటర్ అవుతావు. ఇంకా దీంట్లో మొత్తం 22 పాత్ వేస్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో అందరూ వాళ్ళు తాగిన పోషన్ ని బట్టి ఒక్కొక్క పాత్ వేలోకి అయితే ఎంటర్ అవుతారు. ఇంకా దీన్ని బట్టి అందరి ఎబిలిటీస్ వేరువేరుగా ఉంటాయి. ఇక నేను ఈ పాత్ వే గురించి క్లారిటీగా చెప్పాలంటే మనం 10th తర్వాత వేరే కోర్సులు అయితే తీసుకుంటాం కదా, అలానే ఈ పాత్ వేస్ కూడా ఉంటాయి. ఇంకా ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగానే దీంట్లో కూడా కొన్ని లెవెల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ లెవెల్స్ 0 నుంచి కాకుండా 9 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇక మనం సోలో లెవెలింగ్ లో చూసుకున్నట్టయితే జినువు లెవెల్ పెరుగుతూ ఉంటే అతని స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ లార్డ్ ఆఫ్ మిస్టరీస్ లో దీనికి ఆపోజిట్ గానైతే ఉంటుంది. ఇక్కడ నీ లెవెల్ ఎంతైతే తగ్గుతూ ఉంటుందో నీ పవర్ అంతే పెరుగుతూ ఉంటుంది. ఇంకా దీని లాస్ట్ లెవెల్ వచ్చేసి 0. నువ్వు ఎప్పుడైతే 0 లెవెల్ కి వెళ్తావో నీకు అప్పుడు గాడ్ లెవెల్ పవర్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ లెవెల్స్ ని సీక్వెన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా అన్ని పాత్వేస్ లో 10 సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఈ పవర్ సిస్టమ్ ని పాత్ ఆఫ్ ది డివైన్ అని కూడా పిలుస్తారు. సో మీకు ఈ పాత్వేస్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సెప్టెంబర్ 9th 1347 అయితే చూస్తాం. ఇక్కడ దీన్ని ఐరన్ ఏజ్ అని పిలుస్తారు. ఇక దీని తర్వాత మనం ఒక అతన్ని అయితే చూస్తాం. తను ఒక క్రియేచర్ తో గొడవ పడుతూ ఉంటాడు. అసలు అది ఎలాంటి క్రియేచర్ అసలు ఏమీ అర్థం కాదు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఫైట్ చేస్తుంటే ఒకటేసారి అతను మాయమైపోతాడు. ఇక దీని తర్వాత మనం జూన్ 28th 1349 అయితే చూస్తాం. ఇక్కడ మనం ఒక అబ్బాయిని చూస్తాం. తను ఒకటేసారి కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు తినంటాడు, నేను అసలు ఎక్కడున్నా. ఇంకా మనం తన టేబుల్ మీద చూస్తే ఒక బుక్ ఉంటుంది. ఇంకా పక్క పంట ఒక గన్ అయితే ఉంటుంది. ఇక తన చుట్టూ ఇంత బ్లేడ్ ని చూడడం వల్ల అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అతనికి ఏమీ అర్థం కాదు. ఇంకా ఇదే మూమెంట్ లో తన తల గట్టిగా నొస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసుకున్నట్టయితే గన్ తోటి తను షూట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు తన లోపల ఒక వాయిస్ అంటూ ఉంటుంది, క్లెన్. ఇది విని తను అంటాడు, అసలు ఈ క్లెన్ ఎవరు? ఇప్పుడు తను వెంటనే వెళ్ళి తన ఫేస్ ని మిర్రర్ లో అయితే చూసుకుంటాడు. ఇక మిర్రర్ లో తన ఫేస్ చూడగానే షాక్ అయిపోతాడు. ఇక ఇదంతా చూసి తనకు అర్థమైపోతుంది నేను ఇప్పుడు వేరొకరి బాడీలో ఉన్నానని. ఇక దీని తర్వాత మనం ఇంకొక ప్లేస్ లా ఇద్దరినైతే చూస్తాం. వీళ్ళిద్దరు చనిపోయి ఉంటారు. ఇంకా ఇక్కడికి పోలీస్ ఆఫీసర్స్ అయితే వస్తారు ఈ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, వీళ్ళు అసలు ఎలా చనిపోయారని. ఇక్కడ వీళ్ళు తెలుసుకుంటారు వీళ్ళిద్దరు కే యూనివర్సిటీలో చదువుతున్నారని. ఇంకా వీళ్ళకి ఇది కూడా అర్థమైపోతుంది వీళ్ళిద్దరు కావాలని చనిపోయారు, అంటే వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు, నాకు తెలిసి వీళ్ళు చనిపోయే ముందు ఒక రిచువల్ ని పర్ఫార్మ్ చేశారని అనుకుంటున్నా. ఇంకా అది కాకపోతే ఒక బియాండర్ కి బలి ఇచ్చారనుకుంటా. ఇక అదేదైనా కావచ్చు కానీ దీని వల్ల ఒక పవర్ఫుల్ లైఫ్ ఫోర్స్ అనేది క్రియేట్ అయింది. సరేగా వీళ్ళిద్దరూ ఇలాగే ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వీళ్ళకి ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. ఇంకా మనం ఈ ఫోటోలో చూసుకుంటే క్లైన్ ఉంటాడు, అంటే తిరు కూడా వీళ్ళతోనే చదువుకునేవాడు అనుకుంటా. ఇంకా ఇప్పుడు మనకు తెలుస్తుంది క్లైన్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఇప్పుడు తను వాళ్ళ సిబ్లింగ్స్ తో ఉంటున్నాడు. ఇక ఇంకో వైపు మనం క్లైన్ అయితే చూస్తాం. ఇంకా క్లైన్ బాడీలో ఉన్న అతని పేరు వచ్చేసి జో, కానీ మనం ఇతని క్లైన్ అని పిలుద్దాం. ఇక్కడ తనకు తెలుస్తుంది నేను ఫ్యూచర్ లో నుంచి పాస్ట్ కి వచ్చేసానని. ఇప్పుడు తను క్లైన్ గురించి తెలుసుకోవడానికి తన డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది వేచ్ క్లైన్ దగ్గరికి ఒక ఏషియన్ బుక్ ని అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఈ వేచ్ ఎవరైతే ఉన్నాడో అతను ఇంతకుముందు సూసైడ్ చేసుకున్న అతను. సర్లే తను అంటాడు, ఇది చదివాక మాకు తెలిసింది ఈ నోట్ బుక్ 4th epochs కి సంబంధించింది. ఇంకా దీని రైటర్ యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. ఇంకా ఇక్కడ బుక్ లో క్లైన్ అంటాడు, ఇవన్నీ నిజంగా జరుగుతాయా? ఇంకా క్లైన్ ఈ డైరీని ఇలాగే చదువుతూ ఉంటాడు కానీ తనకి 27 డేట్ కి సంబంధించిన పేజ్ అయితే కనిపించదు. తను ఇక్కడ ఎంత వెతికినా డైరెక్ట్ గా 29 పేజ్ కి వెళ్తాడు, అంటే జూన్ 29 డేట్ కి. ఇదంతా చూసి క్లైన్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు 27 డేట్ ఏమైంది? ఇంకా మనం చూస్తుండగానే ఆ పేజెస్ అన్ని ఆటోమేటిక్ గా ఫోల్డ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఒక పేజ్ లోకి వెళ్ళైతే ఆగిపోతాయి. దీనిలో క్లైన్ రాస్తాడు, నాతో కలిపి అందరూ చనిపోబోతున్నారు. సరేగా తిని ఇలాగే చదువుతుంటే అక్కడికి వాళ్ళ చెల్లి అయితే వచ్చేస్తుంది. ఇక తను రావడం చూసి వెంటనే క్లైన్ ఆ బ్లడ్ మార్క్స్ ని ఇంకా గన్ అయితే దాచిపెడతాడు. ఇప్పుడు క్లైన్ వాళ్ళ నిజమైన అన్నలాగానే యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ చెల్లి తన్ని పడుకోమని చెప్పి కంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ చెల్లి వెళ్ళిపోయినాక క్లైన్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు క్లైన్ చనిపోవాలని ఎందుకు అనుకున్నాడు? అతను నిజంగానే చనిపోవాలనుకున్నాడా లేకపోతే ఎవరైనా అతన్ని చంపేశారా? ఇంకా ఇక్కడ మనకు తెలుస్తుంది క్లైన్ కి సంబంధించిన మెమోరీస్ అన్ని ఇతని దగ్గర లాక్ అయి ఉన్నాయి. అంటే క్లైన్ అసలు ఎందుకు చనిపోవాలనుకునే విషయాలు అసలు ఇతనికి గుర్తే రావడం లేదు. ఇంకా తను ఆలోచిస్తాడు ఇవన్నిటికీ ఇంకా ఏషియన్ నోట్ బుక్ కి ఏదో సంబంధం ఉండొచ్చు. ఇంకా జూక్ అసలు ఏమీ అర్థం కాదు, నేను అసలు ఈ బాడీలో ఏం చేస్తున్నాను
చేస్తున్నానని. ఇంకా తను ఆలోచిస్తాడు, నేను కొంచెం సేపటి ముందే మా పేరెంట్స్ తో డిన్నర్ చేశాను. ఇప్పుడు తనకి ఇది గుర్తుకొస్తుంది, నేను పడుకునే ముందు ఒక రిచువల్ ని పర్ఫామ్ చేశానని. ఇక దాని వల్లే కావచ్చు నేను ఈ బాడీలోకి వచ్చాను. ఇక తను ఇలాగే ఆలోచిస్తుంటే వాళ్ళ చెల్లి అయితే రూమ్ లోకి వస్తుంది. తను అంటుంది, నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రెడ్ ని తీసుకురా. ఇప్పుడు ఇదంతా చూసి క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు. క్లేన్ వాళ్ళ చెల్లి పక్క రూమ్ లోనే ఉంటుంది. తనకు క్లేన్ షూట్ చేసుకున్నప్పుడు ఆ గన్ సౌండ్ వినపడలేదా? ఇక దీని తర్వాత క్లేన్ వాళ్ళ చెల్లి చెప్పినట్టు బ్రెడ్ తీసుకోవడానికి అయితే వెళ్తాడు. ఇంకా ఇక్కడ తనకు అనిపిస్తూ ఉంటుంది ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టు. ఇక తను ఇది నోటీస్ చేసి తొందరగా ఇంటికి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఇక తను ఇలా వెళ్తుంటే అక్కడ చాలా మంది కార్డ్స్ ఆడుతున్నైతే కనిపిస్తారు. ఈ కార్డ్స్ కి సంబంధించిన విషయం తనకి క్లేన్ యొక్క మెమరీస్ వల్ల తెలుస్తాయి. ఈ కార్డ్స్ గేమ్ ని అక్కడి ఎంపరర్ 100 సంవత్సరాల ముందైతే కనిపెట్టాడంట. ఇక దీనిలాగే తను వేరేవి కూడా ఇన్వెంట్ చేశాడంట. ఇక ఇదంతా తెలుసుకొని క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, తను కూడా నాలాంటి వాడేనా? ఇక ఇలా రావడాన్ని ఒక విధంగా ట్రాన్స్ మైగ్రేటర్ అని కూడా పిలుస్తారు. సరే, ఇక క్లాన్ చేతిలో ఉన్న కాయిన్ అయితే కింద పడిపోతుంది. దీన్ని చూసి జూ తన కాయిన్ ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. అందులోనే మనం తన దగ్గర ఒక కత్తిని చూస్తాం. ఇప్పుడు క్లే వెంటనే తను షూట్ చేయడానికి తన గన్ అయితే తీసుకుంటాడు. కానీ ఇక్కడ చూస్తే ఇతను సర్కస్ కి సంబంధించిన వాడు. తను జూని ఈవినింగ్ ఉన్న సర్కస్ కి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. సరే, ఇక జూకి ఇప్పటి కూడా తను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇక జూ దీని తప్పించుకోవడానికి వెంటనే ఒక టెంట్ లోకి అయితే వెళ్తాడు. ఇక ఈ టెంట్ లో మనం ఒక ఆమెను చూస్తాం. ఈమె ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె క్లేన్ ని చూసి క్లేన్ తోటి అంటుంది, నువ్వు నా ఫస్ట్ కస్టమర్వి కాబట్టి నేను నీ ఫ్యూచర్ గురించి ఫ్రీగానే చెప్తా. ఇక ఫ్రీగా వచ్చింది మనం ఎందుకు వదులుకోవాలని చెప్పి క్లేన్ తన దగ్గర అయితే కూర్చుంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, నువ్వు నీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావా? ఇది విని క్లేన్ అంటాడు, నేను నా పాస్ట్, ప్రెసెంట్ ఇంకా ఫ్యూచర్ ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది విని ఈ అమ్మాయి కార్డ్స్ అన్నిటిని షఫల్ చేసి 3 కార్డులను అయితే బయటకు తీస్తుంది. తను అంటుంది, ఇది నీ పాస్ట్, ఇది నీ ప్రెసెంట్, ఇంకా ఇది నీ ఫ్యూచర్. ఇక నువ్వు ఈ 3 కార్డులలో ఏది ముందు తీద్దామని అనుకుంటున్నావు? ఇది విని క్లేన్ మధ్యలో ఉన్న కార్డ్ అయితే తీస్తాడు. అంటే తను తన ప్రెసెంట్ గురించి అయితే తెలుసుకుందామని అనుకుంటున్నాడు. ఇక ఈ కార్డ్ ను ఓపెన్ చేసి చూస్తే ఇందులో ద ఫూల్ అని రాస్తుంటుంది. సో దీన్ని చూడగానే ఫూల్ అంటే నిజమైన ఫూల్ అనుకున్నారు. కాదు, ఫూల్ అంటే ఏదో న్యూ బిగినింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక అంతలోనే ఇక్కడికి నిజమైన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే అమ్మాయి అయితే వస్తుంది. ఇంకా ఈ బెంచ్ మీద కూర్చున్నాం వచ్చేసి తిన కింద పనిచేసేటామే. ఇక తను తిట్టి ఇక్కడి నుంచి అయితే వెళ్ళగొడుతుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడికి తన్ని ఫాలో చేసుకుంటూ వచ్చిన తను కూడా వస్తాడు. ఇక తను ఇలా రావడం చూసి వెంటనే క్లినిక్ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత తను మళ్ళీ ఇంటికి వచ్చి అదే రిచువల్ అయితే పర్ఫామ్ చేస్తాడు. దీని వల్ల అయితే తన ఈ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇక తన ఈ రిచువల్ ని పర్ఫామ్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ ఏమీ జరగదు. ఇక దీన్ని చూసి క్లేమ్ కి ఏమీ అర్థం కాదు. ఇంకా అంతలోనే తన తల నొస్తూ ఉంటుంది. ఇక తన చుట్టూ ఉన్న రూమ్ లో రెడ్ కలర్ మార్క్స్ అనేవి తనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం చూస్తుండగానే క్లేమ్ ఒక వింతైన ప్లేస్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ తన చుట్టూ చీకటే ఉంటుంది, కానీ తన ముంగట రెడ్ ఇంకా బ్లూ కలర్ లో 2 స్టోన్స్ అయితే కనిపిస్తాయి. వీటిని తను బై మిస్టేక్ టచ్ చేస్తాడు. ఇక దీని తర్వాత మనం ఒక అమ్మాయిని చూస్తాం. తను కూడా మిర్రర్ ముందు ఒక రిచువల్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక ఇంకొక పక్క ఒక అబ్బాయిని అయితే చూస్తాం. తను కూడా సేమ్ రిచువల్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న క్లేన్ ఈ 2 స్టోన్స్ ని ముట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరు అయితే ఇక్కడికి సమన్ అవుతారు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఒకరొకరికి స్మోక్ లాగానే కనిపిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ పైన అయితే క్లేన్ ఉంటాడు. దీన్ని చూసి వీళ్ళు అనుకుంటారు ఇతనే ఇక్కడ లీడర్ అని. ఇప్పుడు ఈ అమ్మాయి క్లేన్ తోటి అడుగుతుంది, నువ్వు ఈ డివైన్ రెల్మ్ కి లీడరా? ఇది విని క్లేన్ కి అసలు ఏమీ అర్థం కాదు. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ అసలు ఏ స్ట్రైన్ లేదు ఎందుకు. ఇక మనం చూస్తుండగానే ఇక్కడ ఒక ఆర్కిటెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దీని యానిమేషన్ అయితే చాలా బాగుంటుంది. సరే, ఇక ఇదంతా చూసి క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చా? ఇక సరే అని చెప్పి ఇక్కడ క్లేన్ ట్రై చేస్తే తను అనుకున్నట్టే థ్రోన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న తను అడుగుతాడు, అసలు ఈ ప్లేస్ ఏంటి, ఇంకా అసలు ఈ క్లే ఎవరు? ఇది విని క్లే ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నేను క్లేనా లేకపోతే జోనా? ఇప్పుడు ఇక్కడ జో ఆలోచనలో పడిపోతాడు, నా పేరేమో జో కానీ నేను ఉందేమో క్లేన్ బాడీలో. ఇక తను ఇలాగే ఆలోచిస్తుంటే తనకి కార్డు మీద ఉన్న పేరు అయితే గుర్తుకొస్తుంది. ఇక తను వీళ్ళిద్దరికి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు ఫూల్ అని. ఇప్పుడు క్లేన్ వీళ్ళిద్దరి కోసం ఇంకిని చైర్స్ అయితే సమ్మన్ చేస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, నేను మళ్ళీ వెనక్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఇది విని క్లేన్ కూడా దీన్ని ఒప్పుకుంటాడు. ఇంకా ఈ అమ్మాయికి చుట్టూ ఉన్న పవర్స్ ఇంకా క్లేన్ చేసేది చాలా నచ్చుతుంది. అందుకే తను అడుగుతుంది, నేను కూడా నీలాగే బియాండర్ అవ్వాలంటే ఏం చేయాలి? కానీ ఇక్కడ క్లేన్ కి అసలు బియాండర్ అంటే ఏంటో కూడా తెలీదు. సో అందుకే క్లేన్ దీని నుంచి తప్పించుకోవడానికి నీ పక్కనున్న అతను అడిగని చెప్తాడు. ఇక తిని చెప్తాడు, నువ్వు బియాండర్ కావాలంటే నువ్వు ఒక చర్చ్ లోకి వెళ్ళాలి. ఇంకా బియాండర్స్ డార్క్ స్పిరిట్స్ తోటి ఫైట్ చేస్తారు కాబట్టి అందరూ బియాండర్స్ అవ్వలేరు. ఇంకా బియాండర్ అవ్వాలన్నా చాలా కష్టం. ఇది విని ఈ అమ్మాయి అంటుంది, నాకు చర్చ్ లోకి వెళ్ళాలని లేదు. ఇంకా తనంటుంది, నీ దగ్గర ఏదైనా వేరే మార్గం ఉందా? దీనిపై ఈ అబ్బాయి చెప్తాడు, నా దగ్గర సీక్వెన్స్ 9 కి సంబంధించిన 2 పోర్షన్స్ ఉన్నాయి. ఇక దీంట్లో ఒక పవర్ వచ్చేసి సీలర్ కి సంబంధించింది, ఇంకొక పవర్ వచ్చేసి ఆడియన్. ఇక ఇదంతా విని క్లేన్ కి అర్థమైపోతుంది, తిను బియాండర్ కి సంబంధించిన ఎబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాడని. ఎలాగంటే బ్లాక్ క్లోవర్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఎలాగైతే ఉంటుందో వాళ్ళ బుక్ ని బట్టి, దీంట్లో కూడా వాళ్ళు తాగిన పోషన్ ని బట్టి ఒక్కొక్క పవర్ అయితే వస్తుంది. ఇంకా చెప్పడం మర్చిపోయినా 4 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత బ్లాక్ క్లోవర్ మళ్ళీ
మళ్ళీ వస్తుంది. సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సరే ఇక క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను కూడా అయితే బియాండర్స్ లో ఒక్కనే అన్నమాట. సరే ఇక ఇక్కడే ఉన్న అమ్మాయి ఆ అబ్బాయితో అయితే డీల్ చేసుకుంటుంది ఆ పోషన్ గురించి. ఇంకా ఈ డీల్ ని అతను కూడా అగ్రీ చేస్తాడు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి క్లేన్ ని మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లేన్ దగ్గరనే ఉంది వీళ్ళిద్దరిని ఇక్కడికి సమాన్ చేసే పవర్. ఇంకా ఈ అబ్బాయి అంటాడు, నేనేమో ఓషన్ లో తిరిగేవాడిని, ఈ అమ్మాయి ఏమో ప్యారిస్ లో ఉండేది, కానీ నువ్వు మమ్మల్ని ఇద్దరిని ఈజీగా సమాన్ చేసావు. ఇక ఇది విని క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళిద్దరిని నేను ప్రతిసారి కలిస్తే నా గురించి వీళ్ళకి నిజం తెలిసిపోతుంది. ఇంకా అలాని కలవకపోతే నేను బియాండర్స్ గురించి ఏ విషయాలు తెలుసుకోలేను. ఇంకా ఏమో వీళ్ళిద్దరిని కలవడం వల్ల నేను తొందరగా ఇంటికి వెళ్తానేమో. సరే ఇక క్లేన్ వీళ్ళిద్దరికి చెప్తాడు, మనం ముగ్గురం ప్రతి మండే కలుద్దామని. ఇక ఇది విని ఈ అమ్మాయి అంటుంది, మన ముగ్గురి పేర్లని కోడ్ నేమ్ గా పెట్టుకుందాం. దీనికి క్లేన్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు క్లేన్ పేరు వచ్చేసి ఫూల్, ఇక ఈ అమ్మాయి పేరు వచ్చేసి జస్టిస్. ఇక ఈ అబ్బాయి తన పేరు హ్యాండ్ మ్యాన్ అని పెట్టుకుంటాడు. సరే ఇక ఇక్కడ క్లాన్ తల గట్టిగా నొస్తూ ఉంటుంది. ఇక దీన్ని చూసి క్లేన్ డిసైడ్ అవుతాడు, మనం ముగ్గురం ఇంకొంచెం వెళ్ళిపోదామని. ఇక దీని తర్వాత తను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ ఇంటికి పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. ఇంకా క్లేన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే తనకి అదే వ్యక్తి కనిపిస్తాడు, ఎవరైతే తన్ని ఫాలో చేశాడో. ఇంకా ఇతనే ఆ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు తను తన పేరుని అయితే చెప్తాడు, తన పేరు వచ్చేసి లియోనార్డో. ఇంకా మనం ఇతని దగ్గర ఇంకొక అతన్ని చూస్తాం, ఇతని పేరు వచ్చేసి స్మిత్. ఇప్పుడు ఇతను క్లేన్ కి చెప్తాడు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇక ఇది విని క్లేన్ షాక్ అవుతాడు. ఇంకా వీళ్ళిద్దరికి ఇక్కడ క్లేన్ యొక్క డైరీ అయితే దొరుకుతుంది. దాంట్లో మనకి తెలిసిందే క్లేన్ ఎండింగ్ లో ఏం రాసాడు అనేది. దాంట్లో క్లేన్ రాసుంటాడు, నాతో కలిపి అందరూ చచ్చిపోతారు. ఇది విని క్లేన్ అంటాడు, నేను అన్ని విషయాల్ని మర్చిపోయాను, నాకు ఇప్పటి వరకు ఏ విషయం గుర్తులేదు. ఇంకా వీళ్ళిద్దరు చెప్తారు, మా రివాల్వర్ ఒకటి పోయిందని. ఇది విని క్లేన్ ఆ రివాల్వర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి చెప్తాడు, అది ఎక్కడుందో అని. ఇంకా తను చెప్తాడు, నేను ఆ రోజు సూసైడ్ చేసుకుందామని ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. ఇక ఇది విని వీళ్ళు కూడా నమ్ముతారు క్లేన్ అబద్ధం చెప్తలేడని. ఇంకా క్లేన్ కి తన మెమోరీస్ గుర్తుకొచ్చేలా వీళ్ళిద్దరూ తన యొక్క సైకిక్ దగ్గరికి తీసుకెళ్దామని అంటారు. ఇది విని క్లేన్ మనసులో అనుకుంటాడు, ఒకవేళ నేను సైకిక్ దగ్గరికి వెళ్ళాలంటే నా గురించి నిజం మొత్తం తెలిసిపోతుంది. ఇంకా ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కలిసి క్లేన్ ని తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్ లో మనం ఒక పిల్లాన్ని అయితే చూస్తాం, తను షాప్ లో ఏదో దొంగలించి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక తను ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫోకస్ అంతా ఈ పిల్లాడి మీద పడుతుంది. ఇక దీన్నే ఛాన్స్ గా తీసుకుని క్లినిక్ నుంచి తప్పించుకుంటాడు. ఇంకా తను ఇలాగే పరిగెత్తుతూ ఉంటే తన మీదున్న వాటర్ ఒకటేసారి ఆగిపోతాయి. ఇంకా తన ముందున్నవన్నీ స్లోగా కదులుతూ ఉంటాయి. ఇక అదంతా చూసి క్లేన్ కి అసలు ఏమీ అర్థం కాదు. అయినా కానీ తను పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక గ్యారేజ్ లోనైతే కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడే మనం స్మిత్ అయితే చూస్తాం. ఇక దీన్ని చూసి క్లేన్ షాక్ అవుతాడు. ఇక మనం చూస్తుండగానే క్లేన్ మళ్ళీ తన రూమ్ లోనే లేస్తాడు. ఇక క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, అయితే నేను ఇప్పటి వరకు కలగన్నానా. ఇంకా తను ఇలాగే ఆలోచించే మూమెంట్ లో అక్కడికి అప్పుడే స్మిత్ వస్తాడు. ఇప్పుడు స్మిత్ అంటాడు, నేను మళ్ళీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూసి క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, నాకు తెలిసి తిను నా కళల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టున్నాడు. ఇంకా తనకు కూడా అనిపిస్తుంది ఇతను ఒక బియాండర్ అని. ఇప్పుడు స్మిత్ అంటాడు, చీకట్లో మా శక్తులు చాలా పెరిగిపోతాయి. ఇది విని క్లేన్ కి అర్థమైపోతుంది ఇక్కడ ఇంకొకరు ఉన్నారని. ఇంకా మనం చూసగానే ఇక్కడ ఉన్నవన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడే మనం క్లేన్ దగ్గర ఒక అమ్మాయిని చూస్తాం, తనంటూ ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంకా మనం చూస్తే క్లేన్ కూడా తనకి తన పేరెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, ఈ అమ్మాయి మా అమ్మ నాన్నని చూడొద్దు, తిను చూసిందంటే నా గురించి నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి క్లే తోటి యాంటిగోనస్ నోట్బుక్ గురించి అయితే అడుగుతుంది. ఇక్కడ ఇంకో వైపు ఏమో క్లేకి అసలు ఈ నోట్బుక్ గురించే తెలీదు. ఇంకా ఈ అమ్మాయి అడుగుతుంది, వెజ్ ఇంకా నాయా చనిపోయినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు. ఇక దీని ఇలాగే క్లేన్ అడుగుతూ ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో క్లేన్ చేతులకి ఒక రివాల్వర్ అయితే వస్తుంది. ఇక దీన్ని నోటీస్ చేసి క్లేన్ వెంటనే తను షూట్ చేసుకుంటాడు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి స్మిత్ తోటి చెప్తుంది, క్లేన్ తను షూట్ చేసుకుని చనిపోయాడు, అయినా కానీ నాకు ఇది అర్థం అవ్వట్లేదు అసలు తను ఎలా బతుకున్నాడు అని. ఇంకా తన మెమరీస్ కూడా వెజ్ ఇంకా నాయా లాగా మాయమైపోయాయి. ఇక దీని వల్ల నేను అతని గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను. ఇక్కడ స్మిత్ చెప్తాడు, యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ మాయమైపోయింది, ఇంకా నేను నిన్ను ఎప్పటికీ కాపాడలేను, అందుకే నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఒక బియాండర్వి కావాలి. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. అసలు ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక ప్రెసెంట్ లో ఈ యానిమే అయితే ఏఓటీ తోటి అయితే కంపేర్ చేస్తున్నారు, అంటే బెటర్ దెన్ అటాక్ ఆన్ టైటన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, ఎందుకంటే నేను దీని నోవెల్ అయితే చదవలేదు. కానీ ఈ యానిమేకి సంబంధించిన యానిమేషన్ లెవెల్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇది ఒక చైనీస్ యానిమే కాబట్టి నువ్వు దీన్ని సబ్ టైటిల్స్ తో చూద్దాం అనుకుంటే నువ్వు నీ షేరింగ్ అని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఐ హోప్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరికి అంతగా అర్థం కాలేదని అనుకుంటున్నాను. అయినా కానీ మనకి ఇదేం కొత్త ఏం కాదు, మనం ఇలాంటి యానిమే ఎన్నో చూసాం. సరే దీని నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.